సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి నీ సాయి మాట ఇప్పుడే ఈరోజే వినమ్మా. నిన్ను పదే పదే హేళన చేస్తున్నారు కదా, అయితే ఈ క్షణమే ఇది విను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ ముందే నిన్ను అందరంత ఎత్తులో చేరుస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇది నీ సాయి ఆజ్ఞ, నీ సాయి మాట. జాగ్రత్తగా ఆఖరి వరకు విను, ఆనందిస్తావు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఆఖరి వరకు నీ సాయి చెప్పేది వినమ్మా. ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉన్నారో అప్పుడు నీ మనసు బాధపడింది కదా, అందుకే ఇది విను. నిన్ను ఎత్తులో నేను చేరుస్తాను తల్లి. నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్ది సాయి బిడ్డంటే ఎలా ఉండాలో నేను నీకు తెలిసేలా చేస్తాను. నిన్ను ఇతరులు పదే పదే అవమానిస్తున్నారని బాధపడకు. ఏం చేయమంటారు బాబా, నేను ఏం చేసినా తప్పు అన్నట్లు ప్రతి విషయం నన్ను ఏదో ఒకటి హేళనగా మాట్లాడుతున్నారు అని నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకొని బాధపడ్డావు కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఇతరులు నిన్ను హేళన చేసి తక్కువ చేసినంత మాత్రాన నువ్వు తక్కువ కావు. నీ విలువ ఏంటో నాకు తెలుసు, నీకు తెలుసు. అందరికీ కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇతరుల గురించి నువ్వెందుకు బాధపడతావో చెప్పు. ఎంతమంది హేళన చేసినా నువ్వు అవేమీ పట్టించుకోకుండా మంచి స్థాయికి వెళ్ళాలి. అదే వాళ్ళకి నువ్వు చెప్పే గుణపాఠం. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోమ్మా. ఎవరిని ఏది అడగకు, ఎవరిని ఎప్పుడు నమ్మకు, ఎవరి మీద ఆధారపడకు. ముఖ్యమైన ఈ 3 నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, విజయం నీకు దగ్గరవుతుంది. ఎవరైనా సరే తల్లి, ఎవరినైనా ఏమైనా అడిగావంటే వాళ్ళ దగ్గర నువ్వు చేయి చాచి వాళ్ళకి ప్రతీకగా వేరే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎవరినైనా నమ్మావంటే వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడు ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఇతరుల మీద ఆధారపడినప్పుడు, వాళ్ళు లేనప్పుడు నీ పని జరగకుండా ఆగిపోతుంది. కాబట్టి నీ సత్తా ఏంటో నువ్వు తెలుసుకుని ముందుకు వెళ్ళావంటే నీ పనులు సరైన సమయానికి పూర్తయి నువ్వు మంచి స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిన్ను ఎవరో హేళన చేశారు, కించపరిచారని బాధపడుతున్నావు కదా, ఒక్కటి గుర్తుపెట్టుకో అని బాబాగారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పబోతున్నారండి. మనం చూస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో పెట్టినా దాని కింద కామెంట్స్ అనేవి బోల్డ్ ఉంటాయి కదా. దాంట్లో ఏముందిలే ఇక్కడ, నీ మొహం ఏం చెప్పావులే, ఏంటి సోది, ఇలా ఏదో ఒకటి కించపరిచినట్లుగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలే ఏం చేసావులని హేళనగా మాట్లాడుతూ ఉన్నా సరే, కొంతమంది మాత్రం గ్రేట్ఫుల్గా వాళ్ళకి అప్రిషియేషన్ చేసినా కూడా ఎక్కువగా కించపరుస్తూ నెగిటివ్ కామెంట్సే కదా ఎక్కువగా ఉంటాయి. ఇక అదే బాబాగారు ఎగ్జాంపుల్గా చెప్పారు. అవన్నీ పట్టించుకోవద్దమ్మా, అది పెట్టినోళ్ళు ఏవి పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళు. నీకు నచ్చినవి నువ్వు జరుగుతూ ఉండు. నచ్చిన వాళ్ళు నీ వెనుక ఉంటారు లేదా వదిలేస్తారు. దానికి సంబంధించిన ఏదో ఒక డబ్బులు కానీ ఏదో ఒక బెనిఫిట్ అనేది నీకు ఉంటుంది. వీళ్ళేదో కించపరచారని వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుందా చెప్పు? అలా ఉండద్దమ్మా. అందుకే తల్లి ఈ సందేశం ద్వారా ఈ మాటలు తెచ్చాను. ఎప్పుడూ కూడా ఒకరిని కించపరిచారు అని నువ్వు ఎప్పుడూ బాధపడద్దమ్మా. నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అదే తల్లి ఈ సందేశము. నీ జీవితంలో అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అలా అని నీ జీవితాన్ని నువ్వు ఆపేసుకుంటావా చెప్పు? నీ జీవితం ఇంతటితో ఆగిపోకూడదు. ఆగిపోవడానికే నిన్ను పుట్టించింది. అలా ఉండద్దమ్మా. ఈ లోకంలో ఒకరున్నట్లు ఒకరుండరు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. దాన్నే ఆలోచిస్తూ నువ్వు ముందుకు వెళ్లకుండా నీ పనులు నువ్వన్నీ ఆపేసుకొని అదే ఆలోచనలో ఉండిపోతే ఏదీ సాధించలేవు కదా. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం బాధపడైపోతే ఎలా అమ్మా, ఆ పనులు ఆగిపోతాయి. అందుకే నీకు నీ బాబా చెప్పేది ఇదే. నీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలి అంటే నువ్వు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలానే అనుభవం వంటి భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా సరే మాట్లాడే ముందు ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా ఆలోచించి మాట్లాడే గుణం నువ్వు నేర్చుకోవాలి. అంటే తప్పకుండా ఆ గుణానికి తగ్గ వయసు అనేది ఏ వయసు అయినా సరే వ్యర్థమే కదా. ఆలోచించి మాట్లాడినప్పుడే వయసు ఎక్కువ వయసు తక్కువ అనేది ఇక్కడ లెక్క కాదు. ఇతరులు బాధపడకుండా చక్కగా ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఎవరైతే చాకచక్యంగా అర్థం చేసుకుని మాట్లాడగలరో
వాళ్లే అసలు సిసలైన మనిషి. అలానే చులకనగా చూసే బంధాల వైపు నువ్వు ఆశగా అస్సలు చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అంటే అది నీ మీద ప్రేమతో కాదు, నీతో ఏదో ఒక అవసరం ఉంది అని గ్రహించు. ఎవరైనా నిన్ను పొగిడారు అని నిన్ను ఏదో ఒకటి అందనంత ఎత్తుకు ఎత్తినట్లు మాట్లాడారంటే నువ్వు ఎప్పుడూ కూడా లొంగిపోవద్దు. వాళ్ళు నీపై ప్రేమతో కాకుండా నీ దగ్గరకు అవసరానికి వచ్చారు అని గుర్తుపెట్టుకో. అలానే నీ మంచితనాన్ని ఇతరుల దగ్గర ఎప్పుడూ కూడా నిరూపించుకోవాలని నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మంచితనం, నీ నిజాయితీ నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. నీ అంతరాత్మకు ఇది నిజం, ఇది ధర్మం, ఇది నిజాయితీ అని తెలిస్తే చాలు. అంతే. ఇతరుల దగ్గర నువ్వు నిరూపించుకోవాలని ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఆశపడతావో అప్పుడు నీ పతనం అనేది మొదలవుతుంది. ఇక నువ్వు చేయాల్సిన పని సరైన సమయంలో చేయకుండా నీకు కష్టాలొస్తాయి. అలానే నీకు మనుషులు నచ్చకుండా నిన్ను అందరూ దూరం పెట్టేస్తారు. కాబట్టి ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ప్రవర్తించమ్మా, లేకపోతే అన్నీ వృధాని. నీ మాటలకి ఎవ్వరూ కూడా ఇక్కడ మారిపోరు. వాళ్ళు అనుభవించినప్పుడు మాత్రమే వాళ్ళు మారుతారు అని తెలుసుకో. అందరూ నా వాళ్లే అనుకుని నువ్వు అన్నీ కూడా చెప్పాలని చూస్తే వాళ్ళు నిన్ను కించపరచడమే కాదు, నిన్ను లెక్క చేయకుండా కూరలో కరివేపాకులో తీసి పడేస్తారు. నీతో అవసరం ఉన్నంత వరకు వాళ్ళు నీతో ఉంటారు. అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో. అందరినీ గుడ్డిగా నమ్మకు. ఎవరి మీద కూడా అస్సలు ఆధారపడకు. ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నువ్వు చేయాల్సిన లక్ష్యం వైపు నువ్వు ముందుకు వెళ్తే తప్పకుండా గెలుపు నీ సొంతం అవుతుంది. ఒకరు హేళన చేశారనో కించపరిచారనో నువ్వు అలానే కామ్గా కూర్చుంటే ఎదుగుదల రాదు కదా. కాబట్టి నీ ఎదుగుదల కోసమే నువ్వు కష్టపడు. నీ పక్కనున్న వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా ముందుకు అడుగువేయి. తప్పకుండా గెలుపు నీకు సొంతమవుతుంది. నేను నీకు అందిస్తాను కదా. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు, బాధెందుకు, దిగులెందుకు చెప్పు. ఏమాత్రం ఎప్పుడూ కూడా నా బిడ్డలు భయపడకూడదు. సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నా బిడ్డలకి నేను రోజు ప్రతి సందేశంలో ధైర్యాన్ని మాత్రమే నూరిపోస్తున్నాను. నా ఈ మాటలను, వాక్కులను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే చాలు. జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నేను మారుస్తాను. ఎప్పుడైతే నీలో మంచిగా ఆలోచించే లక్షణం మొదలవుతుందో, అన్నీ జరుగుతాయని సవ్యంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. జీవితం మంచిగా మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండగలవు కూడా. కాబట్టి ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకున్నావంటే జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది. మారేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.